శ్రీవేంకటేశాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ, నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. సుదర్శన మహాచక్రరాజేశ్వర దుష్టాంతక దుష్టభయానక దుష్టభయంకర ఛింది ఛింది భింది భింది విదారయ విదారయ పరమంత్రాన్ గ్రస గ్రస భక్షయ భక్షయ త్రాసయ త్రాసయ. ఈరోజు వైశాఖ బహుళ దశమి, హనుమత్ జయంతి. వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని పరాశర సంహిత మనకు చెప్తారు. కొంతమంది చైత్రంలో చేస్తారు పూర్ణిమ, కానీ దక్షిణ భారతం అంతా ఎక్కువగా ఈ వైశాఖ బహుళ దశమి రోజున చేయటం జరుగుతుంది. కల్పాంతరాలలో అంటే ప్రతి కల్పంలో కూడా ఒకసారి రామావతారం కృష్ణావతారం వస్తుంది. వారు వస్తే అందరూ వస్తారు. ఈ హనుమత్ జయంతి ఇక్కడ మనకు ఈ కొండకు త్రేతాయుగంలో అంజనాద్రి అని పేరు. ఎలా వచ్చింది? అంజనాదేవి కిష్కింధ నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్వామి పుష్కరునిలో స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి మహర్ష్యాదుల వల్ల చక్కగా ఆమె ఆశీస్సులు పొంది ఆకాశ గంగా తీరంలో పర్ణకుటీరం నిర్మించుకొని అక్కడ ఆమె తపస్సు చేసింది. హనుమంతుణ్ణి కుమారుడుగా పొందింది. కాబట్టే ఈ కొండకు త్రేతాయుగంలో అంజనాద్రి అని భవిష్యోత్తర పురాణం మనకు చెప్తారు. ఇంకా ఇతర పురాణాలు కూడా చెబుతాయి. అందుకని ఈనాటికి కూడా అక్కడ అంజనాద్రి ఆకాశ గంగలో గంగా బాలాంజనేయ స్వామి, అక్కడ అంజనాదేవి కూడా ఉన్నది. అక్కడ 5 రోజుల పాటు ఈ రోజు నుంచి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం కూడా ఏకదిన సుందరకాండ పారాయణ యజ్ఞం రాత్రి దాకా జరుగుతాం. కనుక హనుమంతుడు ముద్ర ఉంటోంది. రాజముద్ర ఆలయంలో హనుమంతుడు, విశ్వక్సేనుడు హనుమంతుడు
ప్రతిరోజు కూడా ఆయన స్వామివారితో భేటీ జరుగుతోంది. భేటీ ప్రతిరోజు జరుగుతోంది కాబట్టి భేటీ ఆంజనేయ స్వామి. లేకపోతే వాళ్ళమ్మ చిన్నప్పుడు ఋషుల ఆశ్రమాలలో సంచరించేటప్పుడు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళమ్మ చేతికి బేడీలు వేసింది. బేడీ ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ కన్నడ, ఔత్తరాహ, దాక్షిణాత్య అన్ని సంప్రదాయాలకు ఇక్కడ స్థానం కాబట్టి ఒక్కొక్క ఆ విధానాన్ని అనుసరించి కూడా ఉంటుంది. పూరీ క్షేత్రంలో కూడా అక్కడ కూడా ఆయన సముద్ర బొడ్డున ఆంజనేయ స్వామి అక్కడ కాపలా వెళితే జగన్నాథుడు అడిగితే ఆ రామచంద్రమూర్తి ఉన్నప్పుడే పంపితే పాపం ఏదో చమత్కారంగా కథలు చెప్తూ ఉంటాయి. ఆయనకు అయోధ్య రోజు వెళ్ళేవాడు. దేనికోసం అంటే మధురమైనటువంటి లడ్డుల కోసం వెళ్ళేవాడు. కొంచెం డ్యూటీలో సరిగ్గా ఉండలేదని అంటే బేడీలు వేశారు. ఏదో అంటే భక్తిలో ఇది సబబైనదే కాదా, ఇది సరైన అనేది లేదు. భక్తి తాదాత్మ్యంలో అన్నీ జరుగుతాయి కనుక ఆ భక్తి యొక్క వైభవాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. భగవంతుడు భక్తుడి కోసం లొంగిపోతాడు. భక్తి క్రీత అని ఎంత విచిత్రమో భగవల్లీలలు. ఆ భక్తుడికి భగవంతుడికి ఉండే ఆ అనుబంధం చాలా చిత్రమైనటువంటి. శ్రీమద్ రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుగా వెళ్ళే వారందరిలో ప్రత్యేకంగా హనుమంతుడు రాజముద్రిక ఆ ఉంగరియం తన పేరు చెక్కిన ఉంగరం ఇచ్చాడు. ఇంకెవరికి ఇవ్వలే. అంగదుడికి ఇవ్వలేదు, జాంబవంతుడికి ఇవ్వలేదు. అంటే ఎవడు కార్య సాధకుడో వాడి లక్షణాలు తెలిసిపోతాయి. ఇంత ఇస్తే తీరా దక్షిణ సముద్రం చేరిన తర్వాత అందరూ కాన్ఫరెన్స్ ఆ అంగదులు పెట్టాడు. ఎవరు వెళ్తారయ్యా? 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రం ఎదురుగా కనిపిస్తోంది. అవతల లంక ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. లంకని మామూలుగా ఎవడో కాదు కదా పరిపాలన చేసేది, రావణుడు పరిపాలన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలి, వెతకాలి, సీతమ్మ ఎక్కడుందో చూడాలి, ఆమెకు స్వాంతన కలిగించాలి, ఆమె చెప్పేదేదో మళ్ళీ తిరిగి విని రావాలి. ఇన్ని పనులు ఎవరు చేస్తారంటే అందరూ వెళ్ళగలరు. కానీ ఆ వెళ్ళిన చోటకు ఈ తక్కిన పని చేయడం వారి కష్టం. ఏదో వెళ్ళమంటే వెళ్తారు. అందుకని నేను 10 యోజనాలు, 20 యోజనాలు, 30 యోజనాలు ఇలాగ వేలంపాటలాగా చెప్తారు. నేను వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి వస్తానో రాలేనో చెప్పలేనంటాడు అంగది. నువ్వు కాదయ్యా అలా ఉండు అంటాడు. మొదటనే నాయకుడు వెంటనే వెళ్ళకూడదు, నడిపించేవాడు కదా అని దీనికోసంగా పుట్టినవాడు ఉన్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు? మన ఆంజనేయ స్వామి మూలున్నాడు. ఇదేమి మనకు సంబంధం లేదని. ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహాన్నవం. ఆయన హనుమా నీవేనయ్యా దీన్ని సాధించగలవు లే అని జాంబవంతుని ప్రేరేపణ చేశాడు. ఆయన జన్మ రహస్యం చెప్పాడు. ఆయనను ఎంతగా ప్రశంసిస్తే అంతగా ఆ శక్తి ప్రదర్శనం చాలనం ఉంటుంది. మనం కూడా అంతే. మనలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ నైపుణ్యాలను గురువు తట్టి లేపుతాడు. అందుకే గురువు అంటే. అప్పుడు ఆయన పెరిగిపోయాడు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం చాలనా చరితే పది దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముద్ర శిరోగ్రీవో గవంపతిరివాబభౌ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. ప్రారంభ శ్లోకాలు సుందరక ఒక మంత్రాత్మకమైనటువంటివి. అవి వింటేనే చాలు ఉత్తేజం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? మంత్రాలన్నింటినీ దాంట్లో నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి. మంత్రశాస్త్రం అంతా దాంట్లో ఉన్నది. మనం ఇప్పుడు రోజు చెప్పుకునేవన్నీ దాంట్లో వస్తాయి. అందుకనే రేపు ఉదయం 6 గంటల దగ్గర నుంచే ధర్మగిరిలో పారాయణం జరుగుతుంది.
తిరుమల క్షేత్రం నుంచి ఆంజనేయ స్వామి పుట్టిన చోటు నుంచి ఆ పారాయణ వినడం జరుగుతుంటే వారితో కలిసే అవకాశం ఉంటే ఆ ఉపదేశం లేదా ఎలాగైనా పలుకుతూ ఉంటా కూడా చాలు. కనుక ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని కలిగించేదే మంత్రము అనంటే, నామము అంటే భగవన్నామమే ప్రణవము వాటితో కొన్ని కలిపితే అది మంత్రం అవుతుంది. అటు మంత్రాన్ని నిరంతరం మననం చేయడం ద్వారా మనుష్యుడైనటువంటి వాడు మహోన్నతుడు అవుతాడు, మనీషి అవుతాడు. అది అందరూ కూడా చేయవచ్చు. కొన్ని మంత్రాలు అందరికీ అధికారం ఉన్నది అన్నారు. రామ మంత్రం, ఇలాగ కొన్ని మంత్రాలు, అష్టాక్షరి మహామంత్రం, కొన్ని మంత్రాలు అందరూ కూడా గురువుల ఉపదేశం పొంది చెయ్యాలి. అంతేగాని నాకు తెలుసండి పుస్తకంలో ఉంది కదా చదువుకుంటానంటే అది కాదు, అది ఫలించదు. ఏదో కొంత ఫలితం ఉంటుంది. ఇంట్లో కూర్చొని చదవటమే, పాఠశాలకు వెళ్ళి కళాశాలకు వెళ్ళి చదవటమే. కాబట్టి ఇక్కడ గురువు ద్వారా ఒక భగవత్ శక్తిని శిష్యుడికి శక్తిపాతం చేస్తాడు. ఆ వాగ్రూపమైనటువంటి శక్తిని ప్రవేశపెడతాడు. అందుకనే గురురిత్యభిధీయతే. ఆ అంధకారమైనటువంటి తమోమయమైన అజ్ఞానమయమైన అవిద్యామయమైనటువంటి స్థితి నుంచి బయటకు తీసి జ్ఞాన ప్రదీప, జ్ఞానమనేటువంటి తేజస్సుని నింపి వాడిని తనంతటి వాడిని చేస్తాడట. అందుకనే ఆచార్యుని సాక్షాత్తుగా పరమాత్మగా భావించమని మనకు సంప్రదాయం చెప్తాడు. సరే, మనం నారద మహాపురాణంలో సనత్కుమారుల వారు అనేకమైనటువంటి మంత్రశాస్త్రాన్ని కూడా, వ్యాకరణ శాస్త్రం, మోక్షశాస్త్రం అన్నిటినీ గుప్పించి వేశారు. 25,000 శ్లోకాలతో ఉన్నటువంటి నారద మహాపురాణంలో ఎన్ని విషయాలు చెప్తారో, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విశేషం, తీర్థక్షేత్ర అంటే వారికి తగినటువంటిది అన్నీ చేయలేరు, ఏదో ఒకటి పెట్టుకొని చేస్తూ ఉంటారు. నిన్న మనం చెప్పుకున్నాం రామ మంత్రం ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క విశేషం మనం మొదట్లో చెప్పుకున్నామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ మంత్రం అని పేరు. సాక్షాత్తుగా హనుమంతుడే సమర్థ రామదాసుకి ఉపదేశించాడు. 16వ శతాబ్దిలో శివాజీ గురువు, ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాస్ 13 అక్షరాలు కలిగినటువంటిది, తేరాక్షరి అంటారు, త్రయోదశాక్షరి. ఆయన దాసబోధ అని రాశారు. మరాఠీలో, తెలుగులో కూడా దొరుకుతోంది. దాంట్లోనే స్పష్టంగా చెప్తారు, ఎవరైతే ఆయననే గురువుగా భావించవచ్చు. సమర్థ రామదాసు ఒక సంప్రదాయం ఉన్నది, పెద్దవాళ్ళ మాటల్లో చెప్తారు. ఎవరినైతే మనం గురువుగా ఎంచుకుంటామో వారు ఇప్పుడు సశరీరంగా లేకపోతే వారి పేరు చెప్పి తమలపాకు మీద వ్రాసి ఆ మహామంత్రాన్ని వారి చిత్రపటం దగ్గర ఎక్కడో పెట్టి అది వారి నుంచి గ్రహించినట్టుగా భావించి అది చేసినా కూడా ఆ ఫలితం కలుగుతుంది అని కూడా ఒక సంప్రదాయం. అలాగ చేసి గొప్ప స్థితిని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఆయన చెప్తారు, 13 కోట్ల జపం చేస్తే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చేస్తే రామ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పారు. రోజుకి కనీసం 20-30 వేలు చేస్తే 13 సంవత్సరాల్లో అవుతుంది. 5-6 గంటలు రోజు శ్రమ పడితే మనం పట్టకూడి కోసం 8 గంటలు రోజు ఎన్నెన్నో అగచాట్లు పడుతూ ఉంటాం. నిజంగా మనకు భగవద్ దర్శనం కావాలంటే ఇది నమ్మి చేస్తే ఎందుకు కాదు? కనుక అలాగ మహానుభావులు ఎన్నెన్నో చెప్పారు, అందరికీ చెప్పారు. కొందరికి అని చెప్పినా కొన్ని అందరికీ అని. అయితే ఆ సంప్రదాయాన్ని మనం తెలుసుకొని గురువుల ద్వారా చెయ్యాలి, తప్పులు లేకుండా చెయ్యాలి, అక్షరాలు సరిగ్గా ఉచ్చారణ ఉండాలి.
ఇలాగా రామ అనే దానికి ఏ బాధ లేదు. కనుక ఇక్కడ జయత్యేతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేన అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః అర్దయిత్వా పురీం లంకాం అభివద్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. లంకా నగరంలో పెద్దగా అరిచి సింహనాదం చేసి ఆయన చెప్పిన మాట ఇది. జయపంచకం అంటారు. 5 శ్లోకాలు మహానుభావులు ప్రతిరోజు కూడా విస్మరిస్తారు. విజయం కలుగుతుంది. రాముడికి జయమగుగాక, అదే శ్రీరామ జయ రామ జయ. రాముడికి జయం కలిగితే మనకేమిటే, మనకు కూడా జయగలుగుతుంది. మనం ఎంతసేపు నాకు జయం కలగాలి, నాకు డబ్బులు రావాలి, అంతా నేను నేను. భగవంతుడికి కలిగింది అని అంటే మనకు కూడా కలిగింది. భక్తుడికి భగవంతుడి యొక్క విజయమే భక్త విజయమే భగవద్ విజయం. శ్రీరామచంద్రమూర్తి లంకకు వెళ్ళాలి అని అంటే వారధి నిర్మాణం, రామసేతు నిర్మాణం చేయాల్సి వచ్చింది. మన హనుమంతులో చిటికలో వెళ్ళిపోయాయి. ఉదయాన్నే ఆరంభిస్తే మధ్యాహ్నానికి సాయంత్రానికల్లా త్రికూటాద్రి చేరాడు. ఆయనకేమీ లేదు, ఆకాశగమనవి నిరాధారంగా వెళ్ళిపోయాయి. అంటే రామ భక్తి అనేది, రాముని యొక్క శక్తి అనేది రామ బాణంలాగా వెళ్తానన్నాడు ఆయన మాటే. అంటే రాముడికి రామనామానికి ఎంత గొప్ప విశేషం ఉన్నదో అనేక మంది మహానుభావులు చెప్పారు. సరే, ఇక్కడ రామ మంత్రాన్ని నిన్న చెప్పుకున్నాం, సుదర్శనం కూడా చెప్పారు. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వరదానాయ అమిత తేజసే బాలాయ రామాయ విష్ణవే నమః. 47 అక్షరాలు, 1000 అక్షరాలు కలిగినది కూడా. అంటే మాలామంత్రము అని అంటారు. దానికోసం వెళ్ళాలి. ఒక చదువు కోసం మనం ఇతర దేశాలే వెళ్ళి ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. ఇప్పుడు అంత విచిత్ర స్థితిలో ఉన్నాం. చదువు కోసం, ఉద్యోగం కోసం ఏదో ఇక్కడ ఉంటే సరే, ఇక్కడ ఉండేది ఉంటుంది, అక్కడికి పోతే ఏదో వస్తుందనే కదా. అందుకోసం అంత శ్రమ పడుతున్నామే మనం. మరి ఇది ఆనందం కలుగుతోందిరా, నీవు ఉన్న చోటనే చక్కగా నీకు అన్ని సమకూరుతాయి. ఐశ్వర్యం రామపూజనాత్. రామానుగ్రహం ఉంటే ఐశ్వర్యం కేవలం ధనమే కాదు, కరెన్సీ నోట్లే కాదు. ఐశ్వర్యం అంటే సుఖంగా, సంతోషంగా, తృప్తిగా బ్రతకడం కూడా ఐశ్వర్యమే. కనుక ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఈ మంత్రానికి విశ్వామిత్రుడు వీరంతా కూడా ఇది అని రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః, అవి కూడా మంత్రాలే ప్రణవాన్ని కలిపితే. ఇలాగ జానకీ వల్లభాయ నమః 9 అక్షరాలు 10 అక్షరాలతో వశిష్ఠ మహర్షి దానికి ఆ దర్శనం చేసినటువంటి ఋషి. అలాగనే ఎలాగా ఆయన్ని ధ్యానం చేయాలి, ప్రతిదానికి కూడా ధ్యానం అని ఉంటుంది. మనం విష్ణు సహస్రనామం అందరికీ తెలిసినదే కదా. ఆ విష్ణు సహస్రనామం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం. ఆ ఒక్క శ్లోకం కనుక మనం అర్థం చేసుకోగలిగితే దాంట్లో సృష్టి విద్య మొత్తం చెప్పాడు. భగవంతుని యొక్క చిత్రమైనటువంటి స్థితి, ఈ ప్రపంచం యొక్క స్థితి అంతా కూడా చెప్పాడు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఆ మొట్టమొదటిదే ఉంది. విశ్వం విష్ణుర్వషట్కారు భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం ఏమిటి? విశ్వం అదొక్కటి చింతన చేస్తే సర్వము అర్థం అవుతోంది. అలాగనే మహానుభావులు ఒక్క పదమే వారిని జాగృతం చేస్తోంది. అహల్యాబాయి నిన్ననే ఆయన దాదాపు 200-300 సంవత్సరాలు 17వ శతాబ్దానికి చాలా చిన్న వయస్సులోనే రాజ్యం బాధ్యత వచ్చిబడి దిగులు పడలేదు, కృంగిపోలేదు. భర్త పోయాడు, ఇంకేదో జరుగుతోంది, అందరూ ఎదిరించేవారే. ఇలాంటి ఆమె ఆ భగవత్ శక్తి చేత భగవద్గీత వినాలి అనుకున్నది.
ఎవరో పండితులు మొదలుపెట్టాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అన్నాడు మొదట్లోనే. ఇక చాలు స్వామి అని. ఆయన ఇదేమిట్రా నేను మొదలు పెడితే ఇలాగ ఏమీ లేదు స్వామి, ఈ ఒక్కటి దాన్ని పట్టుకుంటే చాలు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి క్షేత్రంలో కూడా ధర్మాచరణ చెయ్యి, ఇంకెందుకు భగవద్గీత నాకు అర్థమైందని. ఆమె ఉద్ధరించినటువంటి అంటే బాగు చేయనటువంటి ఆలయాలు లేవు, ధర్మశాలలు పెట్టింది, అన్నదాన కేంద్రాలు పెట్టింది. ఉత్తర భారతదేశం ఉజ్జయిని, కాశీ, ఇవాళ మనం చూసే ఆలయాలన్నీ ఆమె నిర్మించినవే. హోల్కర్ మధ్యప్రదేశ్ అనుకుంటే. కాబట్టి మహానుభావులకు ఒక్క శ్లోకం, ఒక్క అక్షరం వారిని చైతన్యవంతం చేస్తారు. కనుక నిద్రపోయేవాడిని మనం లేపవచ్చు, కానీ నిద్ర నటించేవాడిని లేపలే. కనుక ఈ నిజంగా ఇది ఏమిటో తెలుసుకోవాలనుకునేవాడికి ఏదో ఒక్క మాట అయినా వాడిని జాగృతం చేసి వాడిని సంసిద్ధుణ్ణి చేస్తోంది, సిద్ధిని కలిగింపజేస్తోంది, లక్ష్యాన్ని చేరగలిగేట్టుగా చేస్తుంది. త్రయోదశ అక్షరో మంత్రో మునిర్బ్రహ్మ విరాట్ స్మృతం ఛందస్తు దేవతా ప్రోక్తో రామ పాపౌఘనాశన శ్యామం ప్రసన్నవదనం సర్వాభరణ భూషితం. ఎలాంటి రాముణ్ణి నీవు చూడాలి? అయోధ్య నగరే రత్నచిత్ర సౌవర్ణ మండపే మందార పుష్పై రాబద్ధ వితానే తోరణాన్వితే సింహాసనే సమాసీనం పుష్పకోపరి రాఘవం రక్షోభిర్ హరిభిర్దేవై సువిమానగతై శుభై సంస్తూయమానం మునిభిః ప్రక్వైశ్చ పరిసేవితం సీతాలంకృత వామాంగం లక్ష్మణేనోపశోభితం శ్యామం ప్రసన్నవదనం సర్వాభరణ భూషితం ఏవం ధ్యాత్వా జపేన్మంత్రీ వర్ణలక్షం సమాహితః. అయోధ్యాపురంలో చక్కగా సింహాసనం, మందార పుష్పబద్ధ వితానం అంటే ఈ పతాకాలు, జెండాలు ఇటువంటివి ఎగురవేసినటువంటి అయోధ్యానగరంలో రత్న చిత్ర సువర్ణ మండపంలో, ఆ బంగారు మండపంలో మందారు పుష్పబద్ధ వితాన తోరణ యుతమైనటువంటి సింహాసనం మీద పుష్పాలు బాగా చల్లితే ఆ పుష్పాల మధ్యలో కూర్చున్నటువంటి వాడు, ఒక ప్రక్క రాక్షసులు, మరొక ప్రక్క వానరులు, దేవతల విమానాలులో నుంచి స్తోత్రాలు చేస్తూ ఉంటే అలాంటిగా వినయంతో ఉన్నటువంటి మహర్షాదులంతా నమస్కరిస్తూ స్వామిని స్తుతించి సేవించేటువంటి వాడు. వామభాగంలో సీతమ్మతో కూడినటువంటి వాడు, మరొక ప్రక్క లక్ష్మణస్వామితో ఉన్నటువంటి శ్యామాంగుడు ప్రసన్నవదనుడు సర్వాభరణ భూషితుడైన రాముణ్ణి ధ్యానించవడు. చూడండి, ఒక ఆలోచనే, ఈ ఆలోచనే చేస్తే మనస్సు ఎప్పుడు అది దాని పని అంటే ఆలోచన చేయటమే. ఇది దానికి ఇస్తే, ఇది చింతన చేస్తే, ఈ మనస్సు దానికి అలవాటు పడితే ఎంత ఆనందం కలుగుతుంది. మనస్సుకి పరమాత్మ చింతన అభ్యాసం చేయించాలి. అందుకనే ఏకాంతంగా కూర్చోవాలన్నారు. మన వాళ్ళు అడవులకు పోవాలంటే పని పాట లేకుండా పోలా మహర్షాలు. ఇక్కడ ఉండే గడబిడలు ఏవి ఉండవు, అక్కడికి పోయినా ఏవో తగులుకొని ఉంటాయి మనస్సుకి. కానీ సాధన, మన సైంటిస్ట్ కనుక ల్యాబొరేటరీస్కి వెళ్ళి వాడు ఏవో చేస్తాడు, వాడికి కూడా ఏకాంతం కావాలి. వీళ్ళు కూడా అంతే, ఏకాంతంగా కూర్చొని ఈ మనస్సు మీద, ఇంద్రియాల మీద, శరీరం మీద ఒక పట్టుని సాధించి మనస్సుని మరలించి జన్మాంతరాలలో మనకు పేరుకుపోయినటువంటి అజ్ఞాన అహంకార అవిద్య స్థితులన్నింటినీ దాని నుంచి బయటపడి పరమాత్మ చింతన చేత దాన్ని జయించాలట. మనలో ఉండేటువంటి అంటే మనలో మంచి లక్షణాలు ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఒక ఇతరులకు ఏదైనా మంచి చేయాలనే భావాలు ఉంటాయి. అదే సమయంలో ఇతరులు మనకేదైనా సరే వాడికి ఇలాగ బాగా చెడు జరగాలి అనే ఆలోచనలు కూడా వస్తాయి. అది సరికాదు.
దీన్ని పెంచాలట. మంచి ఆలోచనల్ని పెంచితే అవి పోతాయి. అవి ఎక్కడో సుషుప్తావస్థలో ఎక్కడో ఒక చోట దాక్కొని ఉంటాయి, అంత తేలిగ్గా పోవవి. వాసనలు అన్నారు దాన్ని. అంటే సంస్కారాలే. మనం ఉపవాసం ఉన్నాం, అంతా కూడా మనం ఆహారం ఏమీ తీసుకోకుండా ఏదో జపమో ధ్యానమో ఏదో చేస్తున్నాం అనుకోండి, అది మనస్సులో మనకు బాగా ఈరోజు నేను ఏమీ ఇతరమైన పనులు చేయను అని మనస్సుకి ఒక లక్ష్యాన్ని సిద్ధించుకొని చెప్పుకొని కూర్చుంటే ప్రక్కన ఏం జరిగినా అంతకుముందు రకరకాల వాసనలు వస్తే వెళ్ళి తినేసేయాలనేటువంటిది కూడా ఇక్కడ వీడు నియంత్రిస్తాడు, కంట్రోల్ అయిపోదు. ఈరోజు చేయకూడదు, ఈరోజు తినకూడదు. ఎందువల్ల నీలో నుంచే వచ్చింది, నీ మనస్సు యొక్క స్థైర్యాన్ని బట్టి. అది దాటింది, ఆ రోజు అయిపోయింది మళ్ళా. కనుక కుక్క తోకకు రాయి గడితే అది ఆ రోజు కట్టినంతసేపు అది ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు. అది నిరంతరం అలా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన. దానికే ఈ మంత్రము, స్తోత్రము, ధ్యానము, చింతనము. మనకు స్తోత్రపార ఇవన్నీ అంతే, ఏదో రోజు వచ్చింది కదా అని యాంత్రికంగా చేస్తే ఏం ఉపయోగం ఉండదు. దాని మనస్సు పెట్టి చెయ్యాలి, హృదయంతో చెయ్యాలి, అది అనుభవం ఆస్వాదించుతూ చెయ్యాలి. కనుకనే ఇక్కడ ధ్యానాలు చెప్పారు. ఇలాంటి రాముల్ని ధ్యానం చెయ్యాలి. వామే భాగే జనకతనయా భ్రాజతే యస్య నిత్యం భ్రాతృప్రేమ ప్రవణ హృదయో దక్షిణే లక్ష్మణే చ పాదాంభోజే పవనతనజ శ్రీముఖే బద్ధనేత్రః సాక్షాత్ బ్రహ్మ ప్రణత వరదం రామచంద్రం భజేతం. ఒక ప్రక్క సీతమ్మ, మరొక ప్రక్క లక్ష్మణుడు. వీరు లేనిదే ఆయనకు పాదాల దగ్గర ఆక్రమించుకున్నట్టుగా ముందుగానే వస్తారట. ఒక కవి ఒక చిత్రపటాన్ని చూశాడు, జరిగినదే, మా ఇంటి దగ్గర జరిగినదే. ఒక ఆయన మహానుభావుడు పట్టాభిషేకం ఫోటో ఉండేది, అంటే అద్దం మీద పెయింటింగ్, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. అది చూసి మా నాన్నగారు అన్నారు, దీని మీద ఏదైనా ఏవో పద్యాలు చెబుతుంటావు కదా, ఇది ఏదైనా చెప్పచ్చు కదా అని. వెంటనే చెప్పాడు నా చిన్న వయసులో, స్వామి రామప్రభో, ఈ నిన్ను చూస్తూ ఉంటే నిన్ను సేవించాలని వస్తే ఒక ప్రక్క ఈ ఛత్రాన్ని బట్టి భరత శత్రుఘ్నులేమో వింజామర వేస్తూ ఉన్నారు. మరొక ప్రక్క ఈ విభీషణాదులు వీరంతా కూడా వరుసలో ఉన్నారట, నేను సేవిద్దాము అని. ఇలాగా వీరు ఉన్నారు, వారు ఉన్నారు. పాదాల దగ్గర ఎప్పుడూ కూడా నాది ఈ స్థానం అన్నట్టుగా హనుమంతుడు ఉన్నాడు. మరి ఇందరు ఇలాగ సేవలు చేస్తూ ఉంటే అసలు నాకు ఎంట్రన్స్ ఎలా దొరుకుతుందయ్యా? కాబట్టి నా మనవి కూడా విను అని చాలా అద్భుతంగా చెప్తాడు. అలాగా ఆ కవులైనటువంటి వారి హృదయం అలాగా ఉంటుంది. మహానుభావులు అలాగా చూపిస్తారు. రామాయ ధనుష్పాణయే స్వాహ, ఇది 10 అక్షరాలు కలిగినటువంటిది. దీన్ని ఓం నమో భగవతే రామచంద్రాయ, నమో భగవతే రామభద్రాయ, ఇవి కూడా చూపించారు. ఇలాగా చాపబాణధరం శ్యామం సుగ్రీవ విభీషణం హత్వా రావణమాయాంతం కృతత్రైలోక్య రక్షణం సింహాసనే సమాసీనం పుష్పకోపరి రాఘవం సౌమిత్రి సీతా సహితం జటాముకుట శోభితం. జటామండలధారి అయినటువంటి రామచంద్రమూర్తి. సహజంగా మనం రాముని చక్కగా అందమైన ముఖంతో, అంటే మనకు ధ్యానం నిలవడం కోసం అలాగా. కానీ ఆయన కూడా జట దూటములు గడ్డాలు మీసా అన్నీ పెరిగినటువంటి ఇదే. అందుకనే రామాయణంలో మనకు చివరిలో వస్తారు, ఆ పట్టాభిషేకానికి ముందుగా మంచి స్మెస్లు వీరు అంటే బాగా చక్కగా ఈ గడ్డాలు మీసాలు తీసేసి ఇవి చేసేవారిని పిలిపించి
స్నానం చేయిస్తాడు భరతుడు అని. జటామండల శోభితం. మనకి శ్రీవారి ఆలయంలో ప్రతి పునర్వసు రోజున వచ్చేటువంటి రామచంద్రమూర్తి జటామండల మండితుడై ఉంటాడు. కనుక నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః అని కూడా 18 అక్షరాలు కలిగినటువంటిది. నమో సీతాపతయే రామాయ అని కూడా ఇలాగా చాలా విశేషాలు. నమ సీతాపతయే రామాయ హనహన ఫట్ అని కూడా ఈ గాయత్రి దానికి సంబంధించినటువంటిది అవన్నీ కూడా పద్మా సీతాయై ఫట్ అని కూడా చెప్పడం జరుగుతోంది. ఇలాగా ఇవన్నీ కూడా ఒక్కొక్క 1,00,000 సార్లు జపిస్తేనే వాటి యొక్క ఫలాలు కలుగుతాయి, రోగాలు తొలగిపోతాయి. 3 మాసాలు ఆహార నియమంతో ప్రతి నిత్యము కూడా 108 పుష్పాలతో పద్మాలతో పూజిస్తే కుష్ఠురోగం కూడా పోతుంది. మన మంత్ర ప్రయోగాలు చాలా చెప్పారు మంత్రశాస్త్రంలో. అవన్నీ ఈనాడు కూడా కొన్ని రోగాలు అరుణ పారాయణ వేదంలో తృతీయ సూర్యుణ్ణి స్మరించేవి అవి చేసి రోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా దారిద్ర్యం, ఇవే కదా మనకు డబ్బులు కావాలి, వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, ఇవే కదా. వీటన్నిటికీ మంత్రశాస్త్రంలో చక్కగా వారి వారి ఇష్టదైవాలను స్మరించి జపించి, లేదా ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు కదా, వారి ద్వారా చేయించుకొని కూడా కోరికలు తీర్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో చక్కగా ఉత్తమ స్థితిని పొంది చివరిలో పరమపదాన్ని కూడా పొందుతాడు. పూర్వజన్మ జ్ఞానం కూడా కలుగుతోంది. పునరావృత్తి రహితమైన శాశ్వతమైన పరబ్రహ్మ లోకాన్ని కూడా పొందుతారు అని. పునరావృత్తి రహిత శాశ్వతం పదమస్నుతే సకామో వాంఛితాన్ లబ్ధ్వా భుక్త్వా భోగాన్ మనోగతాన్. మనకు రామతాపిని ఉపనిషత్తు అని ఉన్నది. ఉపనిషత్తుల్లో కూడా 4-5 ఉన్నాయి రామ సంబంధమైనటువంటి. వాటిల్లోనే చెప్పారు. ఇప్పుడు మనం లోకంలో చెప్పేటువంటివన్నీ కూడా ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి. సనత్ కుమారుల వారు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ భరతాయ నమః, శత్రుఘ్నాయ నమః ఇవి కూడా చెప్పారు. వారి నామములే మంత్రములు. అథోచ్యంతే హనుమతో మంత్రాన్ సర్వేష్టదాయకాః యాన్ సమారాధ్య విప్రేంద్ర తత్తుల్యాచరణా నరాః మనుస్సర్వేందు సంయుక్తం గగనంచ భగాన్వితాః హసఫాగ్నినిశాధీశాః ద్వితీయం బీజమీరితం. ఇలాగా హనుమంతుడు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పరివారం అంతా వారందరితో కూడినటువంటి రాముణ్ణి. అందుకనే రాముణ్ణి ఆ రామాయణం అవి పారాయణ చేసినా కుటుంబ వృద్ధి కలుగుతుందన్నారు. చివరిలో చెప్తాడు కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని. మనకు కావలసినవన్నీ కూడా ప్రవృత్తి మార్గ నిష్ఠులకు రామాయణం కల్పవృక్షం అన్నారు. ఏ కోరికలు తీరాలంటే ఏవి చేయాలి అనేవి కూడా వచ్చాయి. ఇతర పురాణాలు ఉమా సంహిత అని, అగస్త్య సంహిత అని, ఆ మహర్షాదులంతా రామాయణాన్ని పారాయణ చేసినా ఏ ఫలాలు కలుగుతాయి ఆ ఫలాలు పొందారు. సుందరకాండ, ఆ సుందరకాండ కూడా దానివల్ల అనేక మందికి తావబోయే వాళ్ళు బ్రతికిన వారు ఉన్నారు. అలాగనే ఉద్యోగాన్ని పొందిన వారు ఉన్నారు, సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. నా అనుభవంలోనే చాలామందిని చూశాను. అయితే విశ్వాసం ఉండాలి. కనుక సనత్ కుమార మహర్షి ఇప్పుడు హనుమన్ మంత్రాన్ని చెప్తానన్నాడు. ఆయన ఈనాటికి ఉన్నాడు హనుమంతుడు. గంధమాదన పర్వతంలో, అలాగే కింపురుష వర్షం అక్కడ సీతారాములని నిరంతరం ఆరాధిస్తూ ఆ రామ కథని వారు గానం చేస్తూ ఉంటే ఈయన వింటూ ఉంటాడట రామనామం చేస్తూ. ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా భాగవతం చెప్పే మాట శ్రీసుఖ యోగి చెప్తారు. అనేక మంది ఆ యోగ స్థితితో వెళ్ళి దర్శించిన వారు కూడా ఉన్నారు.
రామాయణ భారత భాగవతాల్లో వచ్చేవారు ఏదో పాత్రలో కథలో వచ్చిన వాళ్ళు కాదవారు, ఈనాటికి ఉన్నారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామ కథ జరుగుతోందో అక్కడ హనుమంతుడు వస్తాడు, ఆనంద బాష్పాలు జాలువారుస్తూ ఉంటాడు. కనుక తులసీదాసు చరిత్రలో వస్తుంది కదా, ఆయన దర్శనం చేస్తాడు. ఆయన ఆదేశంతోనే చిత్రకూటంలో రామాయణ తులసి రామచరిత మానసు రాస్తాడు. సంస్కృతంలో రాస్తే ఏనాటికానాడు అది అంతర్ధానం మాయమైపోయేదిట. కాదు, సామాన్యులకు అర్థమయ్యే భాషలో రాయమన్నారు. భగవద్ ఆదేశం. ఉత్తర భారతదేశం అంతా అదే ఎక్కువగా చదివేది. కనుక హనుమత్ దర్శనం చేసిన వారు, ఇక్కడ దర్శనం చేసిన వారు ఉన్నారు, అక్కడకు వెళ్ళి దర్శనం చేసిన వారు కూడా ఉన్నారు. భారతం జరిగే చోట అశ్వత్థామ వస్తారు, భాగవతం జరిగే చోట ఉద్ధవాదులు వస్తారు. కాబట్టి ఇవేవి ఋషి గ్రంథాలు, ఆర్ష గ్రంథాలు. సరే, ఇక్కడ హనుమన్ మంత్రం హనుమత్ ప్రతిమాం పట్టేమాశై స్నేహ పరిప్లుతై కుర్యారమ్యాన విశుద్ధాత్మ సర్వలక్షణ లక్షితం. స్వామి యొక్క శ్రీరామాంఘ్రి ధ్యాన నిష్టం సుగ్రీవ ప్రముఖార్చితం విత్రాపయంతం ఆదేన రాక్షసాన్ మారుతిం భజేతి అంజనీ గర్భ సంభూతం తతో ధ్యాయేత్ కపీశ్వరం ఉద్యత్కోట్యత్క సంకాసం జగత్ ప్రక్షోభకారకం. ఆ హనుమద్ రూపాన్ని చక్కగా వర్ణన చేస్తాడు. మన శరీర అవయవాలలో న్యాసం చేసుకోవాలట. ఆయా బీజాక్షర సంపుటీకరణతో గురువు చెప్తాడు. అవి మంత్రశాస్త్రం మంత్రం యత్నేన గోపయేత్ అని. ఆ మంత్రాన్ని చాలా రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోవాలి. అది నీ ధనం అంటారు. అది చెప్పకూడదు, ఎవరికీ చెప్పకూడదు అని. ఎందుకని ఆ నమ్మకం పోతోంది. రామ అంటే ఏమన్నా ఇది కూడా మంత్రమే అని అంటే, అందుకని పెద్దలు ఒక విషయాన్ని చెప్తారు. ఒక సత్పురుషులు ప్రతిరోజు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేవారు. ఏదో పాలో మజ్జిగో ఏదో పండ్లో ఏదో గురువు గారి దగ్గరికి పెద్దల దగ్గరికి రిక్తహస్తేన నోపయేత్ రాజానం దైవతం గురుం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. ఏదో పండో ఫలమో మనకు ఉన్నది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అని గౌరవం. అలాగే మహానుభావుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ తత్వవేత్తలైనటువంటి వారు, యజ్ఞయాగాదులు చేసినటువంటి వారు, చేసేవారి దగ్గరకు సమిధలు తీసుకొని వెళ్ళేవారు పూర్వకాలం. అదొక సంప్రదాయం. ఇలా రాజానం దైవతం గురుం. అందరి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి గురువు గారికి సమర్పణ చేసి ఆయన ద్వారా మంచి ఉపదేశాన్ని పొంది కృతజ్ఞత అన్నమాట. ఆ కృతజ్ఞత గుణం అనేటువంటిది మనుష్యుడిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణం. మనకు అనేక చోట్ల వస్తుంది. ఈ న్యాసం, ఈ హృదయాది న్యాసం అన్నారు. మన శరీరంలో ఆయా స్థానాలలో మాంసమయమైన శరీరం మంత్రమయం కావాలి. ఆయన్ని చూస్తేనే ఆ ఇష్టదైవం యొక్క స్ఫూర్తి కలగాలట. అది వాడు బాగా చేసినట్టు గుర్తు. ఇలాగ న్యాసం చేసి అంజనీ గర్భ సంభూతులైన కపీశ్వరుణ్ణి ధ్యానించాలి. ఎలాగ ఉదయించేటువంటి కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడట. ఒక్క సూర్యుడిని మనం సరిగ్గా చూడలేం. కోటి మంది సూర్యుల యొక్క తేజస్సుని మనం చూడగలమా? అందుకనే వారు చాలా తగ్గించుకొని వస్తారు. శ్రీరామ పాదముల యందు ఆ ధ్యానంలో నిష్ట కలిగినటువంటి వాడు జగత్ ప్రక్షోభకారకుడు. సుగ్రీవాది ప్రముఖుల చేత అర్చించబడేటువంటి వాడు.
ఇంద్రియ నిగ్రహంతో ఇలాగ చేసి ఆ హనుమధ్యానం చేయాలి. ఈ మంత్రాన్ని 12,000 సార్లు జపించాలి అని ఇందాక మనం చెప్పుకున్నామే. ఆ గురువులు నీ సేవిస్తూ ఉంటే వారు ఏదో ఒకటి చెప్తారు. రామ వారి నోటితో ఏ చిన్న మాట వచ్చినా అది మంత్రమే, వారి చేతులతో ఏది ఇచ్చినప్పటికీ కూడా అది విశేషమే. ఆ గురువుల దగ్గరికి వెళితే ఆయన ప్రతిరోజు వీడు వస్తున్నాడు ఏదో ఒకటి చెప్పాలి అని, ఒకసారి ఆయన నువ్వు రామ శ్రీరామ ఇది ఎప్పుడు చేయి, చాలా రహస్యమైంది, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పకు అని చెప్పాడు. అంటే పాపం ఈయన చేస్తూ ఉన్నాడు. ఒకసారి గంగా స్నానానికి వెళ్ళాడు. గంగకు వెళితే గంగలో అందరూ కూడా ఉత్తర భారతదేశంలో ఏది జరిగినా సరే రామనాం సత్యహై అంటే, మరణించిన వాడు పోతూ ఉన్నప్పటికీ కూడా రామనామ అంటే అన్ని శరీరాలు పోతాయి, అన్నీ పోతాయి, మిగిలేది రాముడు ఒక్కడే అనేటువంటి అదే సత్యము, అంతిమ సత్యం అని అంటారు వారు. రాధే రాధే అంటారు. బృందావనం పోతే కృష్ణుని ఎవరు స్మరించరు, రాధని స్మరిస్తారు. అంటే ఒక్కొక్క వారి వారి ఆ భావ అనేక మంది మహర్షాదులు వారి వారి మహాత్ముల యొక్క ఆ శక్తి అక్కడ ప్రకటితమవుతోంది. పండరి వెళ్తే పాండురంగ అంటే, ఇక్కడ తిరుమల వస్తే గోవిందా గోవిందనామమే ఇక్కడ ప్రతిధ్వనించాలి, ప్రతిధ్వనిస్తారు. వెళితే ఆయన అక్కడ అందరూ కూడా రామ్ 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 అంట. ఇదే గురువు గారు అందరికీ తెలిసింది చెప్పాడు నాకు అనుకున్నాడు. సరే పాపం ఎంతో కొంత భక్తి కలిగిన వాడే. ఇప్పుడైతే ఈ గురువు గారు నన్ను ఏదో మోసం చేశాడు, ఇంకో గురువు దగ్గరికి వెళ్దామని ఆలోచన చేసేవాడు. వాడు పాపం అలాంటి వాడు కాదు. గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు చెప్పారు కానీ అందరూ రామరామ అంటున్నారు అని అంటే, సరే అది తర్వాత చెప్తాను, ఒక రాయి ఇచ్చి దీన్ని వెలగట్టించుకొనిరా, అమ్మవద్దు అని చెప్పాడు. సరే అని వెళ్ళాడు. మొదటగా కూరగాయలు అమ్ముకునే ఆమె గడిపించింది. ఈ ఎంత దీని అంటే నా తట్టలో ఉన్నటువంటి అన్నీ ఇస్తాను, ఏదో తూకానికి పనికొస్తుంది, ఇది ఇవ్వమన్నది. సరే ఇంకో చోటికి వెళ్ళాడు. ఇట్లాగా ఎక్కడి దాకా వెళ్ళాడు, రాజుగారి దగ్గర దాకా వెళ్ళాడు. అనేక షాపులు అన్నీ అయిపోయాడు. వాడికి ధైర్యం పెరిగింది. వెళ్ళే కొంది వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఇస్తాము, ఇది ఇచ్చేసేయండి, ఇదేదో కొంచెం విలువైందే. రాజుగారు అన్నాడు, ఇది మా రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువ కట్టలేను. రత్నహారీతు పార్థివ, అది రాయి కాదు రత్నం, దాని విలువ వీడికి తెలియదు. తెలిసినవాడు ఇది మొత్తం ఇచ్చినా కూడా చాలదన్న. అప్పుడు ఇదేదో చాలా విశేషం అని తిరిగి వచ్చి మళ్ళీ గురువుగారికి దండం పెట్టి చెప్పాడు. చెప్పి మళ్ళా నా విషయం ఏంటి, ఒరే నీకోసమేరా ఇదంతా, ఏమిటది, విలువ తెలిసినటువంటి వాడికి దాని గొప్పతనం తెలుస్తోంది, తెలియని వాడికే ఉన్నది. అంతా చెప్తూ ఉంటారు రామ రామ అంటారు, కానీ వాడికి దాని విలువ తెలియదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక మంత్రాన్ని, ఒక నామాన్ని అందరికీ తెలిసినట్టు అనిపించినా వాడు సరిగ్గా చేయడు. దాని గోవిందా అని మనం రోజు అంటూనే ఉన్నాం. కానీ ద్రౌపది ఒక్కసారి కేక పెడితే, గోవిందా అని కేక పెడితే, ఆ రుణాన్ని నేను తీర్చుకోలేకపోయానని శ్రీకృష్ణస్వామి బాధపడి ద్రౌపదితో అంటాడు. అందుకోసం ఆయన ఎంత శ్రమ పడతాడో, పాండవుల చెప్పులు కూడా నెత్తిన పెట్టుకొని మోసాడు. నానా రకాల అవస్థలు పడ్డాడు, బాధలు పడ్డాడు. వారి కోసం అబద్ధాలు ఆడమన్నారు. మమ ప్రాణాహి పాండవా, నా ప్రాణసములు పాండవులు అని అన్నారు. ఆ ద్రౌపది యొక్క గోవింద నామ స్మరణ అంతటి ప్రభావాన్ని చూపించింది, హృదయపూర్వకంగా చేసింది. కాబట్టి అలాంటి స్థితిని మనం కూడా సంపాదించాలి. అది ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా సాధించగలరు. కనుక ఇంకొక రేపటి రోజున మనకు ఆ ధర్మగిరి వేద పాఠశాల నుంచి ఆ సుందరకాండ పారాయణ ఉదయం 6ంటికే ప్రారంభమవుతోంది. ఏకదిన పారాయణ మొత్తం 2800కు పైనే, దాదాపు 3000 శ్లోకాలు అనుకోండి. ధ్యానాలు వినాలు అన్నీ కలిపితే ఉదయం నుంచి రాత్రి 10-10:30 దాకా కూడా జరుగుతోంది. ఒకే ఆసనంలో జరుగుతోంది. చాలా విశేషం. ఆంజనేయ స్వామి పుట్టిన స్థానం నుంచి సుందరకాండ వినడమే ఒక గొప్ప విశేషం, పలకటం ఇంకా విశేషం.
ఈ అవకాశం ఉన్నవారంతా కూడా సద్వినియోగం చేసుకొని ఆ హనుమంతుడి అనుగ్రహం కలిగితే, రూపుదాల్చిన భక్తి హనుమంతుడంటే, ఆ హనుమద్ అనుగ్రహం కలిగితే రామానుగ్రహం కలుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈయన పర్మిషన్ కావాలి. కనుక అలాంటి ఆ భక్తి చైతన్యాన్ని సర్వమానవులు పొందాలి అని ఆ శ్రీనివాసస్వామి వారి యొక్క ఆశీర్వాదం అది. దానిగా మనం భావన చేసి మనమంతా కూడా ఈరోజు రేపు 5 రోజుల పాటు ఆ హనుమద్ విజయాన్ని మనమంతా స్మరిద్దాం, రామానుగ్రహాన్ని పొందుదాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Oh.